తమ్ముడు, చాలాసార్లు నీ మీద జరిగే కుట్రలు నీకు తెలియదు, కానీ దేవుడు సైలెంట్గా అడ్డుకుంటాడు. సోదరి, చాలాసార్లు నీ మీద జరిగే కుట్రలు నీకు తెలియదో, ఎప్పుడో తర్వాత వాళ్ళకై వాళ్ళు చెప్పటమో, లేదా ఆ సన్నివేశంలో ఉన్నోడు వచ్చి నీ దాకా అందించటమో, అది తెలిసినప్పుడు ఆశ్చర్యం కలిగిద్ది. అమ్మో, అంత ప్లాన్ చేశారు, అవునన్నా ఆ రోజు నీ మీద ఇంత పెద్ద ప్లాన్ చేశారు. మరి ఎట్లా తమ్ముడు అంటే, ఏదో నన్న ప్లాన్ అయితే చేశారు కానీ దాన్ని నెరవేర్చలేకపోయారన్నా, కలిసి రావాలనుకున్నారు, వాళ్ళకి వాళ్ళ గొడవలు వచ్చి తన్నుకొని పోయారన్నా. దేవా, ఇంత పెద్ద కుట్రను భగ్నం చేశావా? నేను ఏం ఎరగని స్థితిలో నిద్రపోతున్నాను, నువ్వు మేలుకున్నావా ప్రభు? నా కోసం మేలుకున్నావా? మొర్దెకైకి ఉరి సిద్ధం చేసిన హామాను ఆ నైట్ వెళ్ళి పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తున్నాడు అన్న సంగతి మొర్దెకైకి తెలీదు, కానీ దేవుడికి తెలుసు. ఇశ్రాయేలు సర్వ సమాజం మీద ఇంత పెద్ద కుట్ర జరుగుతుందని వాళ్ళకి తెలీదు, కానీ దేవుడికి తెలుసు. మన దాకా రాకుండా సైలెంట్గా విషయాలను డీల్ చేసిన ఎన్నెన్నో దేవుడు.